మంచి నూనె, ఒక 4-5 ఎండుమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పల్లీలు, సేమియా, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు వీటన్నిటితోటి సేమియా ఉప్మా చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని వేంపుకోవాలి. పల్లీలను మంచిగా అటు ఇటు అనుకుంటా మంచిగా మొత్తం వేంపుకోవాలి. మంచిగా అవుతాయి. పల్లీలన్నీ గోలిన తర్వాత, పల్లీలు వేగిన తర్వాత అందులోకే సేమియా కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఊకే కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. పెద్దగా పెడితే సేమియా మొత్తం మాడిపోతుంది. అందుకని సిమ్లోనే పెట్టి మంచిగా కలుపుకుంటా వేయించుకోవాలి. కొంచెం కలర్ మారగానే ఇంకా దాన్ని తీసేసుకోవాలి, అంతే. చూడండి ఫ్రెండ్స్, మంచిగా వేగింది కదా. ఇప్పుడు తీసేసుకోవాలి. అవి తీసిన తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నూనె గరం అయింది కదా, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు గోలినాయి కదా, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇంకా అన్నిటినీ మంచిగా కలుపుకుంటా గోలించుకోవాలి. అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం సేమియా దేంతో గొలుచుకొని తీసుకున్నామో దాంతో వాటర్ వేసుకోవాలి. సేమియా ఉప్మాకి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, ఎందుకంటే మెత్తగా అయిపోతుందంట. అందుకని కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ ఎక్కువ మాత్రం వాటర్ తీసుకోవద్దంట. ఇగో ఫ్రెండ్స్, వాటర్ అయితే వేసుకుంది కదా. ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా ఆ ఎసర్లో ఉప్పు వేసుకోవద్దంట. ఉప్పు వేసుకుంటే అప్పు అవుతుందంట. అందుకని 2-3 సేమియాలు వేస్తుంది చూడండి మా అక్క. 2-3 సేమియాలు వేసిన తర్వాత సాల్ట్ వేస్తుంది, రుచికి సరిపడా. సాల్ట్ వేసిన తర్వాత ఇంకా మూత పెట్టుకొని మంచిగా అది ఎసరు వచ్చే వరకు ఆగాలి. మంచిగా ఎసరు రాగానే కూడా వేయొద్దు, కొంచెం వాటర్ మసిలిన తర్వాత వేసుకోవాలి. కొంచెం సోడా కూడా వేసుకుంటుంది మా అక్క, ఎందుకంటే సోడా వేసుకుంటే సేమియా మొత్తం అతుక్కోకుండా ఫ్రీగా వస్తుందంట. అందుకని చెప్పి కొంచెం వేసుకుంటుంది. ఇంకా సోడా వేసుకున్న తర్వాత సేమియా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. కలిపిన కొద్ది గట్టిగా పొడి పొడి అవుతాయి. వాటర్ తక్కువ పోసుకుంటే సేమియా కన్నా కొంచెం వాటర్ తక్కువ పోసుకోవాలి. వాటర్ తక్కువ పోసుకుంటే మంచిగా అవుతుంది. ఇక వాటర్ ఎక్కువ పోసుకుంటే పుల్లలు ఇట్లా మెత్తగా అవుతుంది. వాటర్ తక్కువ పోసుకుంటే పుల్లలు అవుతుంది. మొత్తం కలుపుకున్నాం కదా, అయిపోయింది. సేమియా రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటుంది. కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని, ఇది పుదీనా, చాలా బాగుంటుంది పుదీనా వేసుకుంటే. తర్వాత ఒక 2-3 ఆకులు అయినా సరే మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్. సేమియా ఉప్మా మంచిగా కలుపుకున్నాం. మంచిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకోవడం, అంతే. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్నాక వెంటనే తీసి సర్వ్ చేసుకోకూడదు, ఎందుకంటే కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టుకుంటే మంచిగా ఉమ్మగిలుతుంది. ఆ తర్వాత ప్లేట్లో వేసుకొని తినడం, అంతే. వేడి వేడి సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ సేమియా ఉప్మా నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.